నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మా పేరు మల్లయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం? మానుకోట జిల్లా, గ్రామం కంబాలపల్లి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారికి 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరంలో వాళ్ళు పెట్టిన పథకాలు కొన్ని అమలైనాయి. సరే, పూర్తిగా కాకుండా 1 సంవత్సరంలో కొన్ని అయినా చేసిండు. గ్యాస్ కానీ, బస్సు కానీ, ఈ భూములకు ఇప్పుడు రేపు పోయే ధరని తీసేసిండు. ఇప్పుడు అది భూభారతి పెట్టిండు. అది అమల్లో ఉంది. అది కూడా అవుతుంది. దాదాపుగా శాతం అన్నారు కాబట్టి అది కూడా అవుతుంది. రైతులకు ముఖ్యంగా కావాల్సింది అది. ప్రతి పేదోడికి పట్టా కావాలి. ఇలా పట్టాలు లేక మా ఊర్లో మా చెరువు కింద 5,000 ఎకరం ఉంటే 1,000 ఎకరమే పట్టాలు ఉన్నాయి. 4,000 ఎకరాల పట్టాలు లేవు. ఆ రైతులు అగమ్య గోచరంగా ఎక్కడికి పోయినా ఆధార్ కార్డుదే, పాస్బుక్ తెమ్మంటారు. ఏ బ్యాంకు పోయినా డబ్బులు ఇవ్వట్లే. బయట వడ్డీకి తెచ్చి రైతులు చాలా నష్టపోతారు. అప్పుడు మరి కేసీఆర్ కూడా దళిత బంధు ఇతరని చేయలేదు, పట్టాలు ఇతరని చేయలేదు. వాళ్ళ ఎమ్మెల్యే అంతా దోసుకునే సరిపోయింది తప్ప అభివృద్ధి చేసింది ఏం లేదు.